నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరంలో రైతుల సమస్యలపై అన్నదాత పోరు కొనసాగుతుంది. ఎరువుల బ్లాక్ మార్కెట్ ను ఆపాలని, యూరియా సహా ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉచిత పంట బీమా అందరికీ వర్తింప చేయాలి. వర్ష నష్టాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలి. కార్మికుల వేతనాలు భవిష్యత్తులకు గ్యారంటీ కల్పించాలి. ఈ రోజు భీమవరం రాయాలం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నమిల్లి వెంకటరాయుడు, ఎమ్మెల్సీ శ్రీ కౌరు శ్రీను, పివిఎల్ నరసింహరాజు, గూడూరు ఉమాబాల, మేడిద జాన్సన్, వడ్డీ రఘురాం సహా వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు. కోసం మరి భీమవరం అలాగే ఉండి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏకకంఠంతో మరి వారి యొక్క గోడిని వినిపించుకోవడం కోసం ఒక వినతిపత్ర రూపంలో మరి ఆర్డీఓ గారికి అందించాలని రైతులందరూ సమావేశం అయితే మరి ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రైతులందరినీ కూడా ఆ వినతి పత్రం కూడా ఇవ్వనివ్వకుండా చిందరవందర చేసి రైతులను కూడా పారదోలుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరంకుశత్వాన్ని మరి ఖండించాలని చెప్పేసి ఈ పార్టీ పరంగా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే మరి త్వరలోనే రైతులందరూ కూడా బుద్ధి చెప్తాకి రైతులే కాదు రైతు కార్మికులు కూడా ప్రతి ఒక్కరికి కూడా గిట్టుబాటు ఆక్వా రైతులకి గిట్టుబాటు ధర లేక నానా అవతల పడుతూ ఉన్నారు. మరి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలసీ కూడా రైతులకు ఎప్పుడూ కూడా అండగా ఉండటం ఆయనకు అలవాటు లేదు. వ్యవసాయం దండగానే ముఖ్యమంత్రి మనకు రావటం మనకు బాధాకరం. మరి అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతులకి ఎక్కడా కూడా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే కనీసం ఎరువులు కూడా సకాలంలో అందించలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి దీని మీద మేము జిల్లా మొత్తం మీద ఒకసారి కలెక్టరేట్లో జేసీ గారికి కూడా లాంగ్ బ్యాక్ మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఏ విధమైన మార్పు లేదు. అయినా ఇవాళ రైతులకు బాధలు చూడలేక మరి రైతులందరూ కూడా ఇవాళ మరొకసారి ఆర్డీఓ గారికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో భీమవరం కాన్స్టిట్యున్సీ ఉండి కాన్స్టిట్యున్సీ రైతులందరం కూడా ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తామంటే పోలీసు వారు దానికి కూడా పర్మిషన్ లేకుండా రైతులు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరి రైతుల బాధల్ని తొక్కి వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్పించి సమస్య మీద పరిష్కరించే ఆలోచనలో ప్రభుత్వం లేదు. మరి ఇవాళ యూరియా లేక మరి పంటలు ఏం చేయాలో తెలియక జనం విలువెల్లాడుతున్నారు రైతులందరూని. మరి ఈ రోజుకి కూడా రైతు భరోసా రాలేదు. నెలలు దాటిపోతున్నాయి. మరి ఏదైతే వ్యవసాయ పెట్టుబడి ఈరోజు మనం సూరవరం సంబంధించి విశ్వకర్మ కాలనీ శ్వాస